ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా ప్రేమలో ఫెయిల్ అయిపోయి గంజాయికో, తాగుడుకో, సిగరెట్లకో, మత్తుకో బానిస అయిపోయి నా బ్రతుకులో పండగ లేదు, నేను నశించిపోతున్నాను, నా బ్రతుకుని నేను నాశనం చేసేసుకుంటానని ఎవరు ప్రేమించట్లేదు. ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసింది, ప్రేమించిన అబ్బాయి నన్ను మోసం చేశాడు, ఇదిగో ఈరోజు నేను ప్రేమలో విఫలమైపోయాను, తాగుబోతుగా చెడిపోయాను, వ్యభిచారిగా మారిపోయాను, ఇంకా నా బ్రతుకులోకి యేసయ్య రాడు, నాలాంటి వాడిని యేసయ్య ప్రేమించడు, నేను ఘోర పాపిని అనుకుంటున్నా. ప్రియ స్నేహితుడా, ఈరోజు నేను చెప్పిన ఈ పాపాలన్నీ నేను చేశా, నేను నశించిపోతున్న వాడినే. ఇదిగో ఈ లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో చెప్పినట్లు నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడన్న మాట నిజం నిజం నిజం. నేను పాపములో నశించిపోయిన వాడిని ఏండి, చాలా ఘోరమైన పాపాలు చేసి ప్రభుకి దూరం అయిపోయినోడ్నే, ఇంటికి భారం అయిపోయినోడ్నే, ఎంతోమంది చేత చేదరించబడిన వాడినే, ద్వేషించబడిన వాడినే, దూషించబడిన వాడినే, ఏండి గాయపరచబడిన వాడినే, నేను కూడా అనేక మందికి హాని చేసిన వాడినే, మోసము చేసిన వాడినే, బాధ పెట్టిన వాడినే, దుష్టుడినే, దుర్మార్గుడినే, పాపులందరిలో ప్రధాన పాపిని, ఘోర పాపిని, భయంకరమైనటువంటి వ్యసనపరుడిని. కానీ ఆ పాపములో ఈరోజు నన్ను దేవుడు విడిచిపెట్టలేదు. నశించిపోతున్న నా బ్రతుకును, క్షీణించిపోతున్న నా దేహాన్ని వ్యాధుల నుండి, పాపము నుండి దేవుడు కాపాడాడు, రక్షించాడు. ప్రియ స్నేహితుడా, అందుకే ఇంత దృఢముగా నేను చెప్పగలుగుతున్నాను, ఇంత రూఢిగా చెప్పగలుగుతున్నాను. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో ఈ పండగ వాతావరణం లేదేమో, ప్రేమలో విఫలమైపోయి ఏండి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయావేమో, తాగుడికి బానిస అయిపోయి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావేమో, పేకాటలో జోదాలకి అలవాట్లు అయిపోయి ఆర్థికంగా అన్ని అమ్ముకొని అప్పులు పాలైపోయావేమో. ఈరోజు నీకున్న దురలవాట్లు బట్టి, నీకున్న పాపాల బట్టి నిన్నెవరు ప్రేమించట్లేదేమో, ఎవరి ప్రేమ నీకు దొరకడలేదేమో, ప్రియురాలు ప్రేమ పోయిందేమో, ప్రియుడి ప్రేమ పోయిందేమో, భార్య బిడ్డల ప్రేమ, భర్త బిడ్డల ప్రేమ, కన్నవారి ప్రేమ, తోబుట్టుల ప్రేమ నీకు దూరం అయిపోయిందేమో. ఈరోజు చావలేక బ్రతుకుతూ, బ్రతకలేక ఏండి చావలేక దిక్కు లేని వాడిగా ఎవరి ప్రేమకు నోచుకోక వ్యసనపరుడు అయిపోయావేమో. నిన్ను ఆదరించేవారు నీకెవ్వరూ లేరేమో, నిన్ను ప్రేమించేవారు ఎవ్వరూ లేరేమో, నిన్ను హత్తుకునేవారు ఎవరు లేరేమో, నిన్ను కౌగులించుకునేవారు ఎవరు లేరేమో, వారి ఒడిలో పెట్టి నీ తల నిమిరేవారు, ప్రేమ చూపించేవారు ఎవరు లేరేమో. నా ఇంటికి రా, ఈ పండక్కి మా ఇంట్లో భోజనం చేయి అని నిన్ను ప్రేమగా పిలిచి ఈ పండగ రోజు కూడా పట్టెడు ముద్ద పెట్టి ఒక కొత్త వస్త్రం ఇచ్చేవారు కూడా ఎవరు లేక నశించిపోతూ, క్షీణించిపోతూ, విరక్తి చెంది బ్రతుకు మీద విరక్తి చెంది నిరాశ, నిస్పృహలో, కన్నీటి సంద్రములో, నిరాశ లోయలలో, పాపపు ఊబిలో కూరుకుపోయిన ఓ ప్రియ స్నేహితుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తొందరపడకు, తొందరపడి ప్రాణాలు తీసుకోకు. నీ ప్రియురాలు ప్రేమలో మోసం ఉందేమో కానీ, నువ్వు ప్రేమించిన ప్రియుడి ప్రేమలో మోసం ఉందేమో కానీ, నేను అనుభవిస్తున్నా, నేను ప్రకటిస్తున్నా నా యేసయ్య ప్రేమలో మోసము లేదు, దగా లేదు. ఆయన ప్రేమ మధురమైన ప్రేమ, ఆయన ప్రేమ మచ్చలేని ప్రేమ, ఆయన ప్రేమ మరువలేని ప్రేమ,
మరుపురాని ప్రేమ. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందే నీకోసం. ఆయన పరిశుద్ధుల్ని పిలవడానికి రాలే, నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు. యేసయ్య అంటాడు, నేను పాపులనే పిలవవచ్చి తిని కానీ నీతిమంతుని పిలవరాలే. వైద్యుడు రోగికి అవసరము కానీ ఆరోగ్యవంతుడికి అవసరం లేదు. ఏండి, మనలాగా పాడైపోయిన, మనలాగా క్షీణించిపోయిన, చెడిపోయిన, ఆరోగ్యం లేని, అందము లేని, ఏండి స్వస్థత లేని, ప్రేమ లేని బ్రతుకులను ప్రేమించడానికే, నశించిపోతున్న వారిని వెతకి రక్షించడానికే క్రీస్తు యేసు అనే ఒక ప్రేమామయుడు నరావతారిగా గుండెల నిండా ప్రేమ నింపుకొని ఆ ప్రేమామృతం నీలో పోసి నిన్ను నన్ను బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియ స్నేహితుడా, దండగమారిగా ఉన్న నీ బ్రతుకును పండగలాగా మార్చడానికే యేసు ప్రభు వచ్చాడు. ఎందుకు ఆయన వద్దకు నువ్వు రాకూడదు?